హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మనం డెలివరీ లేదా ఆపరేషన్ పేషెంట్కి మటన్ కర్రీ ఎలా వండాలో చూద్దాం. ముందుగా కొంచెం జీలకర్ర, ధనియాలు, అల్లం, వెల్లుల్లి ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ వేయించుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా మటన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఒక కళాయి తీసుకొని గ్యాస్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని ఆ కళాయి కాస్త వేడెక్కిన తర్వాత అందులో మనం పక్కన పెట్టుకున్న మటన్ వేసి అలా కదుపుతూ అందులో ఉండే వాటర్ అంతా ఇంకే వరకు అలా వేయించుకుంటూ ఉండాలి. ఇందులో ఆయిల్ కానీ వాటర్ కానీ ఎటువంటిది వేయకూడదు. అందులో ఉండే వాటర్ మొత్తం ఏగే వరకు అలా కాస్త మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అలా వేయించుకుంటూ ఉండాలి. కూరని మాటికి కదుపుతూ ఉండాలి. ఇలా కదపడం వల్ల కూర అనేది మాడకుండా ఉంటుంది. కూరలో ఉండే వాటర్ అంతా ఇంకిన తర్వాత దాన్ని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి. కళాయిలో కాస్త ఆయిల్ వేసి కాస్త వేడెక్కిన తర్వాత కొంచెం పసుపు వేసి అలా కదుపుకొని 2 లేదా 3 ఎండుమిరపకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న జీలకర్ర, ధనియాల పేస్ట్ని అందులో వేసి అలా కదుపుతూ ఉండాలి. అలా కాస్త వేగిన తర్వాత మనకు రుచికి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని అలా కదుపుతూ ఉన్న తర్వాత మనం పక్కన పెట్టుకున్న మటన్ని ఇందులో వేసి అందులో ఉండే పేస్ట్ మొత్తం దానికి కలిపేటట్లు అలా కదుపుతూ ఉండాలి. అందులో ఉండే పేస్ట్ మొత్తం మటన్కి అంటుకున్న తర్వాత ప్లేట్ పెట్టుకొని ఒక 5 to 10 minutes అనేది మీడియం ఫ్లేమ్లో అలా వేగించుకుంటూ ఉండాలి. అలా మీడియం ఫ్లేమ్లో వేగిన తర్వాత ప్లేట్ తీసి కొంచెం కారం అనేది వేసుకోవాలి. కొంచెం కారం వేసుకొని కూర మొత్తం కదుపుకొని ఒక 5 minutes అనేది మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి. అలా ఉంచుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ మనకి ఎంత వాటర్ సరిపోతుందో అంత వాటర్ అనేది వేసుకోవాలి. వాటర్ వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టి కూరని బాగా దగ్గరికి ఇంకించుకోవాలి. మనకి గ్రేవీ ఎంత సరిపోతుందో అంత గ్రేవీ అనేది ఉంచుకోవాలి. ఇందులో ఆయిల్ అనేది కాస్త ఎక్కువగా వేయడం వల్ల కలుపుకొని తినడానికి కాస్త రుచిగా ఉంటుంది. కూరలో ఉండే వాటర్ అంతా ఇంకిన తర్వాత దాన్ని మనం ఒక బౌల్లో తీసుకొని పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో ఫ్రెండ్స్. మీకు కానీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయండి. మరిన్ని వీడియో కోసం వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.